హాయ్! హలో! నమస్తే అండి. మళ్ళీ ఒక షాపింగ్ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేస్తున్నాను. దిస్ ఈస్ జయంతి అండ్ యూ ఆర్ వాచింగ్ మై ఛానల్ జేఎంజీఎఫ్3. మన హైదరాబాద్‌లో బాలయ్య బాబు గారిచే ఓపెన్ అయిన వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ పటాన్ చెరువులో అయితే ఓపెన్ అయిపోయిందండి. మరి ఓపెనింగ్ డే రోజైతే వెళ్ళలేదు. సెకండ్ డే వెళ్తేనే రష్ మాత్రం అదిరిపోయింది. మరి రండి నాతో పాటు వాల్యూ జోన్ ఎలా ఉందో చూసేద్దాం. ఆడోళ్ళతో షాపింగ్ అంటే మగవాళ్ళొస్తారా? సో, మేమైతే లేడీస్ గ్యాంగ్ వచ్చేసాము. ఫ్రీ బస్ అయితే కాదండి. ఆటోకి డబ్బులిచ్చి మరీ వచ్చాము. సో, మరి మేమంతా ఏం షాపింగ్ చేశామో చూడండి. ఎక్కువైతే కొనలేదు. బట్ మ్యారేజ్‌లో వచ్చాం. బాలయ్య మేము చెప్పగానే జనాలెలా కుమ్ములాడేస్తున్నారు చూడండి. మొత్తం చూసి ఆ జనాలు చూస్తే మీరు కూడా వచ్చి చేయాలి. క్యూ చూసి ఏ దైవ దర్శనానికో వెళ్ళామనుకోకండి. హైదరాబాద్‌లో ఎక్కడ కొత్త షాపింగ్ మాల్ విత్ ఎక్సైటెడ్ ఆఫర్స్ ఉన్నాయంటే, మినిమమ్ క్యూ అయితే ఇంత మెయింటైన్ చేయాల్సిందే అనుకుంటాను. రీసెంట్‌గా లుల్లు మాల్ అన్నారు. ఇప్పుడు పటాన్ చెరువులో మన బాలయ్య బాబు గారంటే ఇంక జనాలు ఊరుకుంటారా? మొత్తం వరదల్లే వచ్చేసారు. మరి బాలయ్య బాబు గారి క్రేజో, ఆ షాపింగ్ మాల్‌లో ఉన్న ఎక్సైటింగ్ ఆఫర్సో మరి చూసేద్దాం రండి. సెక్యూరిటీ చెక్ చేసి మనకు డీమార్ట్‌లో లాగానే ట్యాగ్స్ అయితే వేసేస్తున్నారు హ్యాండ్ బ్యాగ్స్‌కి. లేడీస్ కోసమైతే మంచి కలెక్షన్ కుర్తాస్, అట్ ద సేమ్ టైమ్ డ్రెస్ మెటీరియల్స్ కానీ, కాంచీపురం, ధర్మవరం పట్టు అని అన్ని రకాల పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలైతే చాలా బిగ్ కలెక్షన్ అండి. బట్ మీరైతే చాలా చూజీగా ఆఫర్స్ చూసుకొని 10 టు మినిమమ్ 20% అయితే అన్ని బట్టల మీద ఉన్నాయి. గ్రాసరీస్ అన్నిటి మీద గూడా మినిమమ్ 10-20% అయితే డిస్కౌంట్ ఉంది. నన్ను చూసి నిజంగానే కొనేరు. అదేదో ఊరికే అన్నాను కానీ, అన్నీ తాగేస్తే నిజంగా బలం వచ్చేస్తే ఇంక హాస్పిటల్ ఎందుకు? మనమెందుకు? బ్యూటిఫుల్ బాక్సెస్ 129 రూపీస్. షుగర్కి, కాఫీ, టీకి ఇది చూపించు. ₹160 ₹160 59 తీసుకోవాలి. ఎక్సైటింగ్ ఆఫర్స్ తోటి వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ అయితే ఓపెన్ అయింది. సెకండ్ డే రోజు వచ్చి విజిట్ చేసిన జనాలకే ఇలా ఉంది అంటే నిన్న ఎలా ఉండిందో ఓపెనింగ్ రోజు. ఆఫర్స్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా అయితే నేను సూపర్ అని చెప్పను, బట్ పర్లేదు. డిమార్ట్ మించి అయితే లేవు. బాలయ్య సార్ గారిని ఇమిటేట్ చేద్దాం అనుకున్నాను కానీ మనకంత రేంజ్ లేదు. మనకొక చైరు లేదు.